సాక్ష్యాలన్నీ పకడ్బందీగా ఉన్నాయి. ఇంకా బుకాయించకు. నువ్వు చేసిన దుర్మార్గానికి ఈవిడే సాక్ష్యం. ఇంకా నో మోర్ డిస్కషన్. పద పద స్టేషన్కే పద. ఈ పిచ్చి సాక్ష్యానికి, ఈ పిట్ట బెదిరింపులకి జడిసేదాన్ని కాదు నేను. దాన్ని మీరే చంపి నా మీద నేరం మోపాలని చూస్తున్నారు. నేరుగా ఇంటికొచ్చి స్టేషన్కి పదాన్ని తీసుకెళ్తున్నారు. కంప్లైంట్ చూపించండి, కోర్టు ఆర్డర్ చూపించండి. అంతేగాని ఇంకొకసారి నా చేయి తాకితే మిస్బిహేవియర్ కింద నేనే నీ మీద కేసు వేయాల్సి వస్తుంది. సైలెంట్ గా వెళ్ళు, మర్యాద దక్కించుకో. వెళ్ళండి. ఇక్కడ ఉండేది ధనుష్ అనేది నువ్వు మర్చిపోతున్నావు. దామిని దామిని అని మర్చిపోతున్నావు. ఆగండి ఆగండి. ఏయ్, ఎవతివే నువ్వు? సరాసరి నా ఇంటికి వచ్చావు. ఎవరా నేను? ఎవరా? వదులు. ఓసై దామిని, నీ బతుకంతా పబ్బుల్లో క్లబ్బుల్లో మత్తుల్లో మునిగే నీకు నాలాంటి వాళ్ళు ఎలా తెలుస్తారే? బావిలో కప్పలా బతికే నీ ప్రపంచం వేరు కదా. నన్ను ఎవత్తివే అన్నందుకు నీ దవడ పగలగొట్టాలి. కాని మత్తులో ఉండి వాగుతున్నావని వదిలేస్తున్నాను. ఏయ్, షూ! చాలా ఎక్కువైంది. వాల్యూమ్ తగ్గించుకుంటే ఆరోగ్యానికి మంచిది, సమాజానికి మంచిది. నాకు అరవటం వచ్చు, కానీ నీలా సభ్యత సంస్కారం లేని దాన్ని కాను. కాసేపు కామ్గా ఉండు. వీరితో మాట్లాడాక నీ సంగతి తేలుస్తా. ఏంటండి ధనుష్ గారు, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి డిపార్ట్మెంట్ ని దడదడలాడించే మీరు, ఓ స్టైల్ ఆఫ్ కేస్ డీల్ తెలిసిన వాళ్ళు మీరు ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ లేడీ దగ్గర ఆగిపోతున్నారా? ఇలా అయితే సొసైటీ ఎలా బాగుపడుతుంది? క్రైమ్ రేట్ ఎలా తగ్గుతుంది? ఇలాంటి నేరస్తులకి బుద్ధి ఎలా వస్తుంది? శిక్ష ఎలా పడుతుంది? ఏయ్, ఎవరి నేరస్తులు? నువ్వే. నువ్వే. నువ్వు కావా? నీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పవే. పోనీ మీరు చెప్పండి ధనుష్ గారు. ఇంతకీ మీరెవరు? నాకెప్పుడు పరిచయం లేదే. అన్నీ తెలిసినట్టు ఇంత పలకరిస్తున్నారు.
అదేంటండి మీకు నేను తెలియకపోవడం ఏంటి, నాకు మీరు తెలియకపోవడం ఏంటి? చూసారా నన్న నా గురించి తెలుసా? నాకైతే గుర్తులేదు. ఓ ఓ మై గాడ్, అసలు విషయం మీకు తెలియదు కదా? నేనండి పద్మావతిని. ఏంటిది పద్మావతిని అంటుంది? పద్మావతినా? మీరు పద్మావతి ఏంటి? అవునండి, కానీ మీరు నమ్మలేరు. కారణం మొహం మారింది. అయినా నేను పద్మావతిని అని మీరు నమ్మడానికి కొన్ని పాత విషయాలు గుర్తు చేస్తాను, అప్పుడైనా నమ్మండి. ఇప్పుడైనా నమ్ముతారా నేను పద్మావతిని అని? మీరు చెప్పేదంతా కరెక్టే. అవే సంఘటనలు, అవే సంభాషణలు. కానీ మొహం మారింది ఏంటనేగా మీ డౌట్? దానికి కారణం ఈ రాక్షసే. నేనా? ఎస్, నువ్వే. ధనుష్ గారు, నేనలా రోడ్డు మీద వెళ్తుంటే అది జరిగిన విషయం. ఏమి చెప్పవే? నన్ను కారుతో గుద్ది చంపి పూడ్చిపెట్టాలని చూసావు, నిజమా కాదా? పచ్చి అబద్ధం. ఇది ఎవరితో ఇలా పద్మావతిని అంటూ వచ్చి నన్ను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తుంది. నువ్వు పద్మావతిని కారుతో గుద్దించబా, పూడ్చిపెట్టించబా? పలే 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 పలే. పిచ్చి మొద్దు, నువ్వు లోపలికెళ్ళు. నువ్వే పెంచమొద్దు, నువ్వే లోపలికెళ్ళు. చూడండి, ఇదంతా కట్టు కథ. కట్టుకథ కాదు, జరిగిన కథ. కార్తో గుద్ది చంపావు, అది నిజం. ఫ్రెండ్స్తో కలిసి పూడ్చావు, అది అంతకన్నా నిజం. పూడిస్తే ఎలా బతికొచ్చావే? ఆయుష్ ఉండి ధర్మాత్ములు చూసి రక్షించారు. అబ్బా, మరి మొహం ఎలా మారింది? సర్జరీ చేశారు. సర్జరీ చేశారా? హ, అలా చేస్తే మొహం మాత్రమే మారాలి, టోటల్ బాడీయే మారిపోతుందా? దీన్ని బట్టే తెలుస్తుంది ఇది చెప్పేదంతా అబద్ధమని. ఓసి పిచ్చిదానా, నీది క్రిమినల్ మైండ్, మెడికల్ మైండ్ కాదే. అందుకే ఈ విషయాల మీద నీకంత నాలెడ్జ్ లేదనుకుంటా. లేజర్ ట్రీట్మెంట్ గంటల్లో అంతా యథావిధిగా అయిపోతుంది. ధనుష్ గారు, మీరు నా మొహం చూసి సందేహపడాల్సిన పనేం లేదు. నేనే పద్మావతిని.
ఇదే నన్ను మర్డర్ చేసింది. అరెస్ట్ చేసి తీసుకెళ్లి మీ స్టైల్లో విచారించండి. కాళ్ళు విరిగితే కాని ఇది నోరు తెరిచి నిజం చెప్పదు. నా రూపం మారచ్చు కాని దీని రోషం మారదు. నన్ను గుర్తుపట్టలేకపోవచ్చు కాని దీని నేరం మర్డర్ చేసిందన్నది మాత్రం నిజం. నో, నేనేమి చేయలేదు, నాకేమీ తెలీదు. నోర్ముయ్. అబద్ధం అనగానే నిజం మారిపోదు, నేరం మాసిపోదు. ముందు దాన్ని అరెస్ట్ చేయండి, విచారణ ప్రారంభించండి. నిజానిజాలు మీకే తెలుస్తాయి, దీని బండారము తేలుతుంది. అలా చూస్తారేంటండి? ముందు దీన్ని అరెస్ట్ చేసి జీప్ ఎక్కించండి. ఏమి, నేను నీకేం ద్రోహం చేశానని నా బతుకు మీద బండ వేశా? నా జీవితాన్ని కబలించా? కాస్తైనా జాలి దయా లేని ఆడపుట్టుక ఎందుకు పుట్టావే? నన్ను చంపడానికి అసలు నీకు చేతులులా వచ్చాయి, మనసులా వచ్చింది? ఏయ్, అనవసరంగా స్టోరీలు రాసుకొచ్చి డ్రామాలు ప్లే చేయకు. నేను పద్మావతిని చంపలేదు, నువ్వు పద్మావతివి కావు. కానా? నేను పద్మావతిని కానా? ధనుష్ గారు, ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి, దీని నోటితోనే నిజం చెప్పిస్తాను. టేక్ యువర్ ఓన్ టైం. నిజం మీరు తెలుసండి, తన బతుకేంటో నేను తెలుస్తాను. నువ్వు రావే. నేను వస్తాను, నేను వస్తాను, నేను వస్తాను. ఎప్పుడు ఏదో వదులుతూ ఉంటావు. నువ్వు రా. నేను వెళ్తాను. ఆహా. ఏంటి, నన్ను చూసి షాక్ అవుతున్నావా? నావి అబద్ధాలంటున్నావు? నువ్వు పద్మావతిని కారుతో గుద్దింది, ఆ తర్వాత నీ ఫ్రెండ్ సాయంతో ఊరవతల దుప్పట్లో పెట్టి పూడ్చింది నాకెలా తెలుసు అనుకుంటున్నావా? అనుభవమే నాది, నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? పద్మావతిని నేనేగా. నువ్వు పద్మావతి అంటే ఎవరిని పిచ్చోళ్ళని చేయాలని చూస్తున్నావు? ఎన్ని కథలు చెప్పినా నువ్వు పద్మావతివి కావు. నువ్వే పద్మావతి అంటే చచ్చినా నమ్మను. ఎందుకంటే పద్మావతి చచ్చింది, నేనే దాన్ని చంపాను. కరెక్టే, భలే ఒప్పుకున్నావు. చంపింది నువ్వే అని ఒప్పుకున్నావు, అది చాలు. నిన్ను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించడానికి. సొల్లు కబుర్లు కాకమ్మ కథలు ఆపవే. నేను ఒప్పుకున్నా, నువ్వు విన్నా, నువ్వు నన్ను చేయగలిగేదేమీ లేదు. ఎందుకు చేయలేను? నా దగ్గర ఉండాల్సిన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి, అన్ని ఆధారాలు సంపాదించి పెట్టుకున్నాను. అందుకే నిన్ను బ్లాక్మెయిల్ చేయడానికి సిద్ధపడ్డాను. నేనే పద్మావతిని అంటూ వచ్చా. మర్యాదగా నేను చెప్పినట్టు చేస్తే నువ్వు సేఫ్గా ఉంటావు, లేకపోతే పోలీస్ స్టేషన్లో ఉంటావు. నీ ధమ్కీలకి లొంగే రకం కాదు ఈ దామిని. చంపానని నేనన్నా నువ్వన్నా అయ్యేదేమీ లేదు. నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయండం అబద్ధం. ఉన్నా సరే జడిచే రకం కాదు నేను. అసలు ఏంటి నీ దగ్గర ఉన్న సాక్ష్యం? పద్మావతిని చంపినట్టు నువ్వు అందరిలో అంగీకరించావు, కానీ నేను పద్మావతిని అని నమ్మించగలను. లేజర్ ఆపరేషన్కి ముందు పద్మావతిని, లేజర్ తర్వాత పద్మావతి అన్న 2 ఫోటోలు చాలు. హత్యా ప్రయత్నం చేశాం, శవాన్ని మాయం చేయాలని చూసాం అన్న నేరాల కింద నిన్ను ఉరికంబం ఎక్కించగలను. జాగ్రత్త. అదంత నమ్మదగ్గ విషయం కాదు. ఇవన్నీ జరిగే పనులే కావు. వెనక్కి తిరిగి వెళ్ళు, లేకపోతే ఈ దామిని మొండితనం నీకు తెలీదు. నీకు నా గురించి తెలియక మాట్లాడుతున్నావు.
నువ్వు మొండివైతే నేను శతమొండిని, నువ్వు శతమొండివైతే నేను సహస్రమొండిని. అసలు నా పుట్టిల్లే మొండితనం. తెగిస్తే నీ గొంతుకి ఉరితాడు. దారికొచ్చి నా మాట వింటే పూటకు 6 పెగ్గులు తాగుతూ హ్యాపీగా బతికేయచ్చు. లేదంటే జైల్లో చిప్పకూడు తప్పదు. నీ దారికొచ్చి ఏం వినమంటావు? అసలు ఏం చెప్పదలుచుకున్నావు? కాంప్రమైజ్, సెటిల్మెంట్, సేఫ్ లైఫ్. సుఖము, సంతోషం ఈ 2 నీకు కావాలంటే కావాలంటే నీ పేరునేదో ఆస్తి ఉందంటగా, అందులో సగం అదే నీకో 50, నాకో 50 అగ్రిమెంట్ రాసుకున్నామనుకో, నా పేరున ఆ 50% ఆస్తి దక్కుతుంది. అప్పుడు నువ్వు ఈ శిక్ష నుంచి బయటపడొచ్చు. మరీ అంత వెర్రితనంలో కనిపిస్తున్నానా నీ కంటికి? నువ్వు పద్మావతివి కావని తెలిసి ఆస్తులు రాసిస్తానే. రాలేని పద్మావతి నువ్వంటే ఎలా నమ్ముతాను? అసలు పద్మావతి చచ్చింది. దాని చావుకి నాకు ఏ సంబంధం లేదు. ఉందని ఆ దేవుడు దిగొచ్చినా కూడా ప్రూవ్ చేయలేడు. వేస్ట్ ప్రయత్నాలు మానుకొని వెళ్ళవే బయటికి. అంతేనా? అంతే. అయితే నీ ఉరి నువ్వే వెతికి తెచ్చుకుంటున్నావన్నమాట. తాటాకు చప్పుళ్లకు భయపడదు. ఆటం బాంబు చప్పుళ్ళు నీకు తెలిసేలా చేస్తానే. అయ్యాయా మీ మాటలు? వచ్చిందా క్లారిటీ? ఆ ఫుల్ క్లారిటీ వచ్చింది. ఏంటా క్లారిటీ? ఇది పద్మావతి కాదు. మన చెవుల్లో పూలు పెట్టడానికి వచ్చిన పగటి వేషధారిణి. పగటి వేషం పక్కింటి పురాణం అన్నావంటే పళ్ళు రాల్తాయి. ఎందుకు రాల్తాయి? ఎందుకు రాల్తాయి? నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలనా? నువ్వు అసలు పద్మావతివే కాదన్న నిజం నేను తెలుసుకున్నానన్నా. చూడండి, ఇవిడ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. అసలు ఒక మాటకి ఇంకో మాటకి పొంతం లేదు. చంపానంటుంది, ప్లాస్టిక్ సర్జరీ అంటుంది, కాదు కాదు లేజర్ ఆపరేషన్ అంటుంది, ఇంజెక్షన్ వల్ల ఒళ్ళొచ్చింది అంటుంది. అంతలోనే అసలు నాకు పద్మావతికి సంబంధం ఏంటి అంటుంది. గట్టిగా నిలదీస్తే నిజం చెప్పకపోతే 4 చీరేస్తా అంటే తప్పైంది. 4 రాళ్ల కోసం ఈ నాటకం అంతా అసలు నేను పద్మావతినే కాదని ఒప్పేసుకుంది. పప్పులో ఉప్పేం వేసుకోలే, నా మొహం మీద పోపేం పెట్టలే. పిట్టల దొర మాటలు ఆపువే. నేను ఒప్పుకున్నానా? నీతో నేను పద్మావతిని కానని నేను ఒప్పుకున్నానా? నీ తాతాపులి వేషాలు ఈ బంగనపల్లి దగ్గర చెల్లవు. చూడండి ధనుష్ గారు, మొత్తం తను చేసిన నేరం ఒప్పుకుంది. అయినా నన్నెవరూ ఏమీ చేయలేరని లేని మీసం మేలేస్తుంది. దామినినని, మోహిని ప్రైవేట్ లిమిటెడ్ ఎండీనని తెగ ప్రగల్భాలు పలుకుతుంది. నీ సంగతి సిఐ గారికి చెప్తాను అంటే చెప్పు, అతనేం చేస్తాడు? డ్రెస్ గంభీరమే కాని అసలు పోలీసేనా అతను అని పరమ శాడిస్టు అంటూ చెప్పలేని మాటలు, అనరాని తిట్లు తిట్టిందండి. ఏయ్ ఏయ్ ఏయ్, ఎందుకు అలా అబద్ధాలు ఆడుతున్నావు? అబద్ధాలు చెప్పే రకం కాదు పద్మావతి. ఆ రకం నువ్వు. అంటే నేను కాగితం పులినా? నేను అరిచే రకం కానీ ఖర్చే రకం కాదా? వేస్ట్ ఫెలోనా? పద పద, నేనేంటో నా పవర్ ఏంటో లాకప్ లో వేసి తేలుస్తాను. పద. అయ్యో, మీరు పొరపాటు పడుతున్నారు. ఇది పద్మావతి కాదు.
అసలు పద్మావతి నేనేం చేయకపోతే ఇది పద్మావతి ఎలా అవుతుంది? నేను పద్మావతినే పద్మావతినే పద్మావతినే. కావాలంటే ఆపరేషన్ చేసిన హాస్పిటల్కి వెళ్దాం పదండి. నీ అసలు రంగు తేలాలంటే వెళ్ళాల్సింది హాస్పిటల్కి కాదే, మరి ఎక్కడికి వెళ్ళాలి? దీనింటికి. తీయండి జీపు, ఎక్కవే. అక్కడికెళ్ళాక నీ అమ్మెవరో, అమ్మమ్మెవరో, బామ్మెవరో, బావెవరో, మావెవరో, అత్తెవరో గుర్తుపడదు గాని. నా పేరు ఈ ధనుష్ పేరు తెలుసుకునొచ్చి ఇక్కడ తమాషాలు ఆడుతున్నావా?